హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వచ్చేసరికి చాలా అంటే చాలా అలికి మీద ఉన్నానన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు? మాట్లాడడానికి కూడా వస్తలేదు. చూసారు కదా, మట్టి మోసాను అనమాట. కింద నుండి మట్టి మోసుకొని వచ్చానమాట. సో 3 బ్యాగులు మట్టి తెచ్చేసరికి అలికి విపరీతంగా ఉందన్నమాట. సో మట్టి మోయడం అయితే అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు నాటిన మొక్కలు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. ఇగోండి, ఇదొకటి 2 3 4 5 6 ఈ 6 మొక్కలు అయితే ఈ వేళకి నాటాను ఫ్రెండ్స్. చూసారు కదా, మెల్లమెల్లగా రోజు కొంత మట్టి మోసుకుంటూ ఇలా ఫుల్ చేస్తున్నా అనమాట మేడ మీద. ఈ టమాటా మొక్కలు ఎందుకు పుట్టాయి ఏమో నాకు తెలియదు, కానీ నా పని మాత్రం సరిపోతుంది. సో ఇక్కడనే టమాటా పచ్చడి చేద్దామని ఇక్కడనే ఎండేసాను అనమాట. ఈ రాయి మీదేని ఇగోండి, ఇలా ఈ రాయి పైన ఎండేసి అండ్ ఈ రాయి పైన ఎండేసాను. ఈ బండ పైన మిగతాదంతా ఇసుకే కదా, అందుకోసమే కింద వేయలేదు. ఈ బండ పైన ఆ బండ పైన అనమాట టమాటా మొక్కలు ఆరబెట్టుకున్నాను. అండ్ ఆరబెట్టిన విత్తనాలు తీసుకొని వచ్చి ఇగోండి ఇక్కడ పడేసాను అనమాట. అక్కడ ట్యాప్ ఉంది, ఆ తప్పేలు ఉంటుంది కదా, అది కడిగేసి అక్కడ పడేసాను. మెల్లమెల్లగా మొక్కలు లేచిపోయినాయి అక్కడ. అండ్ అక్కడ కూడా కొన్ని మొక్కలు లేచిపోయినాయి. అక్కడ కూడా కొన్ని మొక్కలు లేచిపోయినాయి. అండ్ ఇక్కడ కూడా మొన్న నేను హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అనమాట. సో ఇంట్లో 4-5 టమాటాలు ఉంటే దీంట్లో వేసేసి వెళ్ళిపోయినా. ఇందులో కూడా ఫుల్గా టమాటాలు లేచిపోయినాయి మొక్కలు. సరే, ఇప్పటికి కొంత నార ఉంది, మొత్తం నార అయితే తీస్తాను. ఇప్పుడైతే కరేలా చెట్లు 2 దొరికితే పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోటి నార అండ్ అక్కడ నార వచ్చేసరికి ఇదంతా టమాటా మొక్కలు అయితే పెట్టేశాను. ఇది వచ్చేసరికి మార్కెట్ నుండి గోంగూర తీసుకొని వచ్చాను అనమాట. సో అవి ఉండిపోయితే ఆ రెమ్మలు పెట్టేశాను, ఆటోమేటిక్ సిగురులు అయితే పెట్టేసినాయి. అండ్ ఇక్కడైతే క్లైమేట్ ప్రకారంగా గోంగూర అనేది దొరుకుతుంది. ఎనీ టైం అయితే గోంగూర అనేది దొరకదు. సో ఇవంతా కూడా కొంచెం మట్టి కనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ నాకు మాత్రం చాలా కష్టం అనమాట. 2 ఫ్లోర్లు ఎక్కి ఈ మట్టి మొత్తం మోసి ఇలా ఈ టమాటా నాన్న అయితే పెట్టాను. వద్దు పెట్టకు, నీళ్ళు పోయకు, వద్దు, వర్షం పడుతుంది, ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా పాప వచ్చేసరికి ఫుల్గా నీళ్ళు పోస్తుంది అనమాట. ఇప్పటికే మొక్కలు చచ్చిపోయేలాగా ఉన్నాయి, ఎందుకంటే 15 రోజుల నుండి వర్షం అనమాట. ఈరోజు వచ్చేసరికి మా హస్బెండ్కి సెలవు. సో పాపని పట్టుకొని పడుకుడిపోయారనమాట. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే మారేడుపత్రి కోసం వెళ్తున్నాను. అండ్ ఇల్లంతా క్లీనింగ్ చేశాను. మా ఆయనకి సెలవు, మా ఆయన అనమాట చక్కగా పడుకున్నారు. కానీ నేను ఇంట్లో ఉండేదాన్ని, నాకు ఇంత టైం అనేది లేదండి పడుకోవడానికి. రోజంతా పని. ఆయనకి నచ్చిన వెరైటీలు వండుకొని అండ్ పెద్ద పాప చెప్తుందండి, ఆయనకు నచ్చిన వెరైటీలు అన్నీ వండుకొని అండ్ ఇల్లుని క్లీన్ చేసిన తర్వాత మట్టిని మోసి మళ్ళీ ఇప్పుడు మారేడుపత్రికి వెళ్తున్నాము. చూసారు కదా, ఇల్లు మొత్తం క్లీన్ చేస్తానమాట. ఈరోజు అసలు నాకు ఖాళీయే లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే మారేడుపత్రికి వెళ్తాను. తండ్రి కూతుర్లు అయితే చక్కగా పడుకున్నారనమాట. నేనైతే నైటీ మీదే వెళ్ళిపోతున్నాను. పక్క గల్లీలోనే మారేడు చెట్టు అయితే ఉందన్నమాట. వెయిటింగ్ कर रहा नहीं? हाय बोला, हाय అనిత మినీ బ్లాగ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తను కూడా ఛానల్ని రన్నింగ్ చేస్తుందన్నమాట. అండి చూసారు కదా, వెళ్తున్నాం మారేడుపత్రికి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా, స్విమ్మింగ్ పూల్ ఎంత బాగుంది చూడండి. ये पूरा स्विमिंग पूल है, जाना पड़ेगा. ఇదంతా బురద అండి. బురదలు వెళ్ళి మెల్లికి వెళ్ళాలన్నమాట. దామ్మ మెల్లికి రా, పడిపోయినావనుకో. ఈ అక్కకి ఈవిడ తెలుసా అంట. సో అందుకోసమే మీ ఇల్లా అనేసి అయితే ఇక్కడ అడుగుతూ మాట్లాడుతుంది. అండ్ ఒకరైతే ఇప్పుడు కనిపించారు, ఆవిడ సర్వే చేస్తున్నావా అనేసి అయితే అంటున్నారు. హాయ్ బోలోనా బస్ సర్వే ఓకేయా? అవును, నేను సర్వే చేస్తున్నానని ఆవిడ చేత కూడా మీకు హాయ్ చెప్పించాను. చూసారా ఫ్రెండ్స్? మీరు కూడా హాయ్ చెప్పేయండి. ఇక్కడ అక్కతో మాట్లాడుకుంటూ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చూసారా కునుకుముళ్ళు ఫ్రెండ్స్? కునుకుముళ్ళు టచ్ చేస్తే మోసుకుపోతూ ఉన్నాయి అన్నమాట. సో మీకోసం అనేసి మళ్ళీ చూపిస్తూ ఉన్నాము. సో ఇదన్నమాట మ్యాటర్.
ఫ్రెండ్స్, ఛత్తీస్గఢ్లో బిల్డింగ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఓన్గా ఉండే వాళ్ళు చాలా బెస్ట్ అండి. సో మాలాగా రెంట్కు ఉండే వాళ్ళు మాత్రం చాలా కష్టము. ఎందుకంటే 5,000 రెంట్, ఎక్కడ రూమ్ తీసుకోండి 5,000 రెంట్ అనమాట. అండ్ ఇల్లులు కూడా చాలా పెద్దవి. ఏమండి, మేము మారేడుపత్రి కోసం ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఫ్రెండ్స్, మీకు సంగతి తెలుసా, ఇక్కడ మారేడుపత్రి ఏ ఆకు దొరికితే ఆ ఆకు తీసుకొని వెళ్ళిపోవడానికి అస్సలు అవ్వదన్నమాట. కన్నం కూడా అవ్వకూడదు, ఆకు అస్సలు ఎంత కూడా చినగకూడదు. అలాంటి ఆకును మాత్రమే దేవుడికి పెడతారనమాట. సో చినిగిన ఎంతరవ్వ కన్నమైన ఆ ఆకు అస్సలు శివయ్యకి అయితే పెట్టరనమాట. సో 3 ఆకులు కూడా కరెక్ట్గా ఉండాలి. అండ్ కన్నం లేకూడదు, అండ్ ఎంత కూడా చినగకూడదు. చూడండి, ఇప్పుడు ఆ సిస్టర్ అలానే చూసి ఎదుగుతూ మరి తీస్తున్నారనమాట. చూడండి. हाँ वही बोली हूँ. हमारे साइड ना थोड़ा थोड़ा पट जाएगा तो कुछ नहीं है, लेकिन 3 पत्ता चाहिए बस. 3 पत्ता है तो डाल देता भगवान को. इधर छेद रहे कट जाए तो नहीं चढ़ाता. ఇక్కడ పురుగు ఎంత్రవ ముట్టి కొంచెం కన్నం చేసినా సరే ఆ మారేడుపత్రి అనేది పెట్టరు. ఇదిగోండి, ఇలా ఎదుగుతూ ఉంటారనమాట. మారేడుపత్రి కోసము నీట్గా ఉండాలి. దీది ఏ పత్తా దిగావునా చూసారు కదా, ఇలా 3 ఆకులు కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎంత కూడా చినగకూడదు, అండ్ ఎంత కూడా కన్నం అవ్వకూడదు. నీట్గా 3 ఆకులు ఉంటేనే శివదేవునికి పెడతారనమాట. శివుడికి పెడతారు, లేకపోతే అస్సలు పెట్టరు. ఇక్కడ పెద్ద పాపకి అయితే మొబైల్ ఇచ్చేసి మేము మెల్లగా ఎంచి ఆకులను అయితే తీస్తూ ఉన్నామన్నమాట. చిన్న ఆకుని చూపిస్తే మీకు కనిపించదని ఆ అక్కేమో పెద్ద ఆకులను అయితే తీసుకుని వచ్చి ఇప్పుడు చూపిస్తూ ఉందన్నమాట. సో మారేడుపత్రి దళాలు ఇలా ఉంటేనే దేవుడికి పెట్టాలి, లేదంటే పెట్టకూడదు అనేసి అయితే ఇక్కడ ఈ అక్క చూపిస్తూ ఉంది. ఇక్కడ పద్ధతులు వేరే, మన దగ్గర పద్ధతులు వేరే అండి దేవుడి విషయంలో. సో శివాలయంకి వెళ్ళాము అంటే పసుపు కుంకుమ ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాము. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పసుపు అయితే వేయకూడదంట. అలాగే తీసుకెళ్ళిన కొబ్బరికాయను కూడా కొట్టకూడదంట. సో కొబ్బరికాయ జాయనే పెట్టాలన్నమాట. సో ఏ పళ్ళు అవని, ఫలాలు అవని, కొబ్బరికాయ అవని, ఏదవని ముక్కలు చేసి అయితే అస్సలు శివయ్యకి పెట్టకూడదంట. సో ఏ పండు అవని, ఏ కొబ్బరికాయ అవని, కాయ జాయనే పండు జాయనే దేవుడి దగ్గర అయితే పెట్టాలంట. సో ఇక్కడ రూల్స్ అయితే. సో వర్షాలు అయితే గట్టిగా పడుతున్నాయి. మారేడు చెట్టు అయితే మంచిగా చిగుర్లు అయితే వచ్చాయి అన్నమాట. సో మేము చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పురుగు తినకపోయిన ఆకులు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో ఆకులు కూడా చాలా క్లియర్గా నీట్గా ఉన్నాయి. అందుకోసమే కిందటిసారి అనమాట 108 ఆకుల్ని ఇలానే మెల్లమెల్లగా చూసుకుంటూ ఎత్తుక్కుంటూ 108 ఆకులను అయితే తీసుకొని వెళ్ళి శివాలయంలో అయితే పెట్టాను అనమాట. సో ఇప్పుడు రెండోసారి అనమాట మళ్ళీ 108 ఆకులను అయితే వెతుకుతూ ఉన్నాను. ఫస్ట్ టైం చాలా చక్కగా దేవుడిని స్మరించుకుంటూ 108 మారేట దళాలను అయితే దేవుడి పైన అయితే పెట్టాను అనమాట. అండ్ ఇది సెకండ్ టైం కూడా చాలా చక్కగా ఆకులు అయితే దొరికాయి అనమాట. సో దేవుడికి అయితే పెట్టేశాను. కానీ 3వసారి దొరుకుతాయో లేదో చూడాలన్నమాట. ఆ మారేడుపత్రిని చూడగాన సో ఆకులు చాలా చక్కగా దొరుకుతున్నాయి కాబట్టి సో అందుకోసమే నేనైతే మనసులో అనుకున్నాను, ఎన్నిసార్లు దొరికితే అన్నిసార్లు 108 పత్రులు అయితే దేవుడి పైన వేద్దాం అనేసి. సో 2 సార్లు అయితే ఇప్పటికీ కంప్లీట్ అయ్యింది. 3వసారి వేయాలనేసి అనుకుంటున్నాను. కానీ అప్పుడు కండిషన్ ఎలా ఉంటుందో, లేదంటే ఆకులు దొరుకుతాయో లేదో అయితే నేనైతే చెప్పలేను. కానీ అనుకుంటున్నాను కాబట్టి పక్కా చేస్తానన్నమాట. ఫైనల్గా మారేడుపత్రి అయితే చక్కగా దొరికిపోయింది ఫ్రెండ్స్. అక్కడే కరివేపాకు చెట్లు ఉన్నాయి కానీ అసలు కరివేపాకు అనేది లేదనమాట. సో మారేడుపత్రి దొరికింది కదా అనేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. చెట్టు దగ్గర నుండి మళ్ళీ రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఎంత దొరికింది ఫ్రెండ్స్ అనేసి అయితే మీతో నేను చెప్తూ ఉన్నానన్నమాట. ఫ్రెండ్స్ आ गया आपका गली के स्टील सामान आ गए, बेल पत्ती वाले आ गए. हाँ हम लोग पता नहीं कितने दिन तक रह रहे हैं. ट्यूशन మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ ట్యూషన్? అక్కడ పూలు ఉన్నాయో లేదని ఒకసారి చెక్ చేసామన్నమాట. సో పూలు అయితే మొత్తం ఏరేశారు. మళ్ళీ అక్కడ నుండి ఇంటికైతే డైరెక్ట్గా వచ్చి కిందనే మీటింగ్ పెట్టామన్నమాట అందరము లేడీస్. హాయ్ బోల్నా. హాయ్ హాయ్ హాయ్.
दिखाओ रे, साइकिल निकाल, साइकिल निकाल। ओए नहीं, वो रोटी देगा, उधर ही रहेगी। चावल ले लेना, गदरी चावल है तो वो साइकिल लेके जा रही है। उसको साइकिल को देख के आएंगे। हाँ। उसके बाद फिर उसको लेके जाएंगे। तो ये लाडू अच्छा तो जाए ना गद्दन नीचे होगा। बेल पतीले बाबू के लिए मैडम देखो नीचे पड़ी हुई है। क्या हो गया नहीं पूरा बाबू का? कैसा